నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఘరానా మోసం. నకిలీ బంగారాన్ని బంగారంగా నమ్మించి మోసం చేస్తున్న 4 అరెస్ట్. 2 లక్షల నగదు స్వాధీనం. నగరంలోని పాత బస్తీలో హుక్కా స్థావరాలపై పోలీసులు దాడులు. 40 హుక్కా పరికరాలు, 30 హుక్కా ఫ్లేవర్స్ స్వాధీనం. అమరావతిలోని మందడలో కొనసాగుతున్న రైతులు, మహిళల దీక్ష. ముందస్తు చర్యగా టీడీపీ నేత బుద్ధా వెంకన్నను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. ఇక వివరాలకు వెళితే శ్రీకాకుళం జిల్లా మందస మండలం పరిధిలో ఘరానా మోసం బయటపడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన బంగారము ఇటుకలు అని చెప్పి 6 వ్యక్తుల వద్ద నుంచి సుమారు 2 లక్షల వరకు కాజేసిన గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రంకు చెందిన 4 వ్యక్తులు ఇలా ఇత్తడి ఇటుకలకు బంగారు పూత పూసి ఇటుకకు ముందుగా అమర్చిన చిన్న బంగారు ముక్కను తీసి ఇచ్చి తనిఖీ చేసుకుని మా వద్ద ఉన్న బంగారు ఇటుకలు తీసుకోండి అని చెప్పడం. వారు చిన్న బంగారు ముక్క మంచిది కావడంతో మొత్తం డబ్బులు చెల్లించి ఇంటికి వెళ్లి చూడగా బంగారు పూత పూసింది తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. సిఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. 4ను రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐ తెలుపుతూ ప్రజలు అధిక ఆశకు పోవడంతో ఇలా మోసాలు జరుగుతున్నాయని ప్రజలు గ్రహించి ఇటువంటి మోసాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తున్నారు. లోహిత్ సింగ్ అండి, లోహిత్ సింగ్ నోవాగాడ గజపతి, నెక్స్ట్ వివేక్ పాలి, రాయగఢ్ అండి, రాయగఢ్ డిస్ట్రిక్ట్ గుణిపోతే కదా. నెక్స్ట్ ఉదయ్ లెమ ఇನ್ನು కూడా తంబరాడ విలేజ్ నోవాగఢ కాదు. నెక్స్ట్ 4 అతను అతుల్య కుమార్ జన్న, ఈయన కూడా తాపంద విలేజ్ నోవాగఢ. నెక్స్ట్ విజయ ఆనంద్, ఈయన కూడా ఒరిస్సా గజపతి డిస్ట్రిక్ట్. 6 సరిత్ మాలి, ఈయన నోవాగఢ బ్లాక్ గజపతి డిస్ట్రిక్ట్. 7వ ముద్దాయి ఒక ఎస్కేప్ ఉన్నాడు, ప్రభుదేవ ప్రధాన్. వీళ్ళంతా కంప్లీట్ ఒరిస్సా బేస్డ్. సవర రాజు అని అతనికి ఒరిస్సాలో కొంతమంది వ్యక్తులు పరిచయమై మా దగ్గర పాత బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ తాలూకా బంగారపు ఇటుక ఉంది. ఇది మేము అమ్ముకోవడానికే పాత బంగారం కాబట్టి మాకంత ఈ బంగారం అమ్మడాకే మేము అమ్ముకోలేకపోతున్నాం, మీకు తక్కువ ధరకి ఇస్తామని అతనికి అప్రోచ్ అవ్వడం జరిగిందండి. అతను ఈ ఎక్కడ ఉంది ఏంటని కానీ అతను మిలియాపుట్నం మండలం కిల్లయ్య వద్దకు వాళ్ళు వచ్చి ఆ ఇటుక పట్టుకొచ్చి దాని నుంచి ఒక శాంపిల్ చిన్న పీసు 1 గ్రామ్ 2 గ్రామ్ పీస్ ఒకటి తీసి ఆయనకి శాంపిల్కి ఇవ్వడం జరిగింది. దాన్ని టెస్టింగ్ ఇస్తే అది ఒరిజినల్ బంగారం అని తేలిన తర్వాత ఆయన వారితో మాట్లాడి 4 లక్షలకి బేరం కుదుర్చుకోవడం జరిగింది. కుదుర్చుకున్న తర్వాత ఈ నెల 18న 18వ తారీఖున వాళ్ళ ఇటుకని పట్టుకుని వచ్చి ఆ ఇటుకని ఇవ్వడం జరిగింది. మొత్తం 7 వ్యక్తులు ఈ ఇటుకని ఇవ్వడం జరిగింది. ఇటుకనిచ్చి ఈయన 4 లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈయన ఇటుక, ఈ గోల్డ్ ఇటుక ఇంటికి పట్టుకువెళ్ళి ఈయన పరీక్షించి చూడగా అది నకిలీదండి తేలడం జరిగింది. ఈ బంగారం ఈ 4 లక్షల రూపాయలు తీసుకుని ఆయన్ని మోసం చేయడం జరిగింది. అదేవిధంగా వీరి కోసం మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని నిమిత్తం మేము ఇన్వెస్టిగేషన్ పెట్టి ఇన్ఫర్మేషన్ పెట్టగా ఈరోజు గండ్రగాం బస్ షెల్టర్ వద్ద 6 వ్యక్తుల్ని వాళ్ళు మరొకసారి ఈ విధంగా మోసం చేయడం నిమిత్తం ఈ మిలియాపుట్టి మండలాన్ని వద్దకు బస్ షెల్టర్ వద్ద రాగా వాళ్ళని ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళని పట్టుకుని వాళ్ళ దగ్గర వాళ్ళు మోసం చేయడానికి తీసుకురావడం ఇంకో ఇటుకను మరియు వారి వద్ద నుంచి 1,75,000 రూపాయలు క్యాష్, ఇంకా మిగిలిన దానికి ఉపయోగించిన ఈ పనిముట్లు కూడా వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. 1,75,000.
హైదరాబాద్ పాత బస్తీలో నాహది హుక్కా సెంటర్పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హుక్కా తాగుతున్న 40 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 40 హుక్కా తాగే పరికరాలు, 30 హుక్కా ఫ్లేవర్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులను చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. హుక్కా సెంటర్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు దీక్షకు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు సిద్ధమవుతున్న టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. అమరావతిలోని మందడంలో రైతులు, మహిళలు దీక్ష కొనసాగిస్తున్నారు. గుంటూరులోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. సచివాలయానికి వెళ్లే ఉద్యోగులకు పూలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు తమ దీక్షా శిబిరాలకు వచ్చి తాము చెప్పేది వినాలని రైతులు కోరుతున్నారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ పిలిపించిన పర్మిషన్ లేదు మేము పోలీసు అరెస్ట్ చేసి చాలా చేయలేదు కాబట్టి మా అండర్లో ఉండేటువంటి సిపి గారు సిపి గారు పర్మిషన్ ప్రకాశం గారు సిపి గారు ఎమ్మెల్యే ఎంత పక్కన అంటే ప్రస్తుతానికి ఎంత పక్కన ఇవ్వచ్చు అంటే ధర్నాకి వచ్చి మేము అక్కడ సంఘీభావం తెలుపుతామంటే ఇదే పర్మిషన్ మేము సూర్యగ్రహణం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 11:30 సూర్యగ్రహణం ముగియడంతో అమ్మవారి ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు భక్తులకు సర్వదర్శన భాగ్యం కల్పించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూసి ఉంటే మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆలయం ద్వారాలు మాత్రం ఇక్కడ తెరుచుకొని ఉండటం విశేషం. ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారు బృందావనంలో సజీవ సమాధి అయిన సందర్భంగా వీరిని యతులు అని పిలుస్తారు. కాబట్టి వీరికి ఆనవాయితీగా గ్రహణ సమయంలో ఇక్కడ ఆలయాన్ని తెరిచి ఉంచడం ఆనవాయితీ. సూర్యగ్రహణం రోజు బయట ఆహారం పానీయాలు తీసుకోవద్దని చెప్పడం మూఢనమ్మకాలని సూర్యాపేట జిల్లా కోదాడ నేస్తం సామాజిక వేదిక సభ్యులు అంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖగోళ శాస్త్రం ప్రకారం ఒకే సరళరేఖపై భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆహారం పానీయాలు తీసుకుంటే ఏమీ కాదన్నారు. నేటి సమాజంలో శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలని మూఢనమ్మకాలు వదిలేయాలని కోరారు. గ్రహణం సూర్యునితో టిఫిన్ కార్యక్రమం నిర్వహించారు. రాహువు కేతువులు మూఢనమ్మకం అని సైన్స్ ఖగోళం వాస్తవాలన్నారు. ఈ కార్యక్రమంలో నేస్తం సామాజిక వేదిక సభ్యులు ఉయ్యాల నర్సయ్య, పల్లపు శ్రీనివాస్, జలంధర్, కరుణాకర్, డాక్టర్ కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ మారిందిరా ఎక్కడ మారిందిరా ఎక్కడ మారిందిరా మారిందనడానికి సిగ్గంగడ లేదురా మారిందనడానికి సిగ్గంగడ లేదురా మారిందనడానికి సిగ్గంగడ లేదురా మారిందనడానికి సిగ్గంగడ లేదురా. అది మన ధర్మశాస్త్రం మన భారతదేశానికి సరిపడదు, మనకు ఉండేది కాదు. కాబట్టి ఖచ్చితంగా సైన్స్ ఉండాలి, సైన్స్ పరంగా ఉండాలి. ఇలాంటి సూర్యగ్రహణాలు అనేవి ఖగోళ శాస్త్రం జరిగే చర్యలు తప్ప ఈ సైన్స్గా మనం డెవలప్ చేసుకొని వాటిని. కర్నూలు జిల్లా హోలగుందలో 94వ వారోత్సవాలు సిపిఐ మండల కార్యదర్శి కాలప్ప ఆచారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ ఆవరణలో సిపిఐ మండల కార్యదర్శి కాలప్ప ఆచారి చేతుల మీదుగా సిపిఐ జెండాను ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ నెల 26వ తేదీన కాన్పూర్ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించిందని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ ఒక సిపిఐ పార్టీ అని పేర్కొన్నారు. पुकारो भाई, क्या साइलेंट जा रहे हो? సోమాజిగూడ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సయ్యద్ నిజాముద్దీన్ మరియు సమీర్ వలీలుల్లాహ్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్యాబ్ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మూకుమ్మడిగా 5,000కు పైగా పిఎల్లను సుప్రీంకోర్టులో దాఖలు చేయడంపై నిర్ణయం తీసుకున్నట్లు విలేకరులకు తెలిపారు. సుప్రీంకోర్టులో ఫైల్ అవ్వాలి దీని అగేన్స్ట్. దానికి టార్గెట్ కి మేము హైదరాబాద్ లో మోర్ దెన్ 5,000 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఢిల్లీ వెళ్ళి ఇంత దూరం ట్రావెల్ చేసి ఒక ఆన్ రికార్డ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ని కన్సల్ట్ చేసి సుప్రీంకోర్టులో వాళ్ళని హైర్ చేసే కెపాసిటీ ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండదు. ఒక కామన్ మ్యాన్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, వాళ్ళు చేయలేరు. అలాంటి పరిస్థితిలో నేను సయ్యద్ నిజాముద్దీన్, సమీర్ వలీవుల్లా మేము ఈ లీగల్ సంబంధించిన మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, ఈ ట్రావెల్ కు సంబంధించిన ఈ అన్ని దాంట్లో మా అడ్వకేట్ అష్వాక్ గారు మరియు ఇమ్రాన్ గారు అందరూ లీగల్ టీం వీళ్ళు మాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళ ద్వారా మేము అడ్వకేట్ ఆన్ రికార్డ్ సుప్రీం కోర్టులో వాళ్ళతోటి మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మోర్ దెన్ 5,000 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైదరాబాద్ నుంచి ఫైల్ చేయాలని మా ప్రయత్నం. దీని విషయంలో ఇవాళ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిపించిన, ఎందుకంటే నా మాట నేనే చెప్పుకుంటే కాదు, ఇది మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా అన్ని ప్రజలు, హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకి ఇది రీచ్ అవ్వాలి. మీకు ఈ మెసేజ్ విన్న వెంటనే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయండి, సోషల్ మీడియాలో మీరు సర్క్యులేట్ చేయండి. మనకు 4th జనవరి వరకు టైం ఉంది. 5th జనవరికి సుప్రీంకోర్టు ఓపెన్ అవుతుంది. మనకు 8 days టైం ఉంది. ఈ 8 days లో
మనము మోర్ దెన్ 5000 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇక్కడ నుంచి రెడీ చేసి 5th రోజు మా అడ్వకేట్స్ తో మా లీగల్ టీమ్ తో సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము ఫైల్ చేస్తాం. టోటల్ ఎక్స్పెన్సెస్ మేము బేర్ చేసుకుంటాం. ఎవరు ఒక రూపాయి కూడా స్పెండ్ చేసే అవసరం లేదు. ఇంకోటి, మేము హైదరాబాద్ లో 4 లొకేషన్స్ డిసైడ్ చేసి 9100-109-111. ఐ రిపీట్, 9100-109-111. ఇది మా హెల్ప్ లైన్ నంబర్ ఉంది. హైదరాబాద్ లో మేము 4 లొకేషన్స్ పెట్టినాం. ఒక లొకేషన్ వచ్చేసి డైపర్ జోన్ ఆపోజిట్ రమ్యా హాస్పిటల్, ఓల్డ్ బోయన్పల్లి. ఇంకో లొకేషన్ వచ్చేసి పాత్ కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్, పారామౌంట్ హిల్స్ కాలనీ, గేట్ నంబర్ 4, టోలీ చౌకీలో ఇంకో సెంటరు. మూడోది వచ్చేసి సిల్వర్ ఆక్స్ బిల్డింగ్, 3rd ఫ్లోర్, ఆపోజిట్ ఖాజా మెన్షన్, అబౌవ్ హరమైన్ మెడికల్ హాల్, 3rd ఫ్లోర్ లో 307 లో రఫీక్ అలీం అనే అడ్వకేట్ వాళ్ళ ఆఫీస్ లో మీరు సబ్మిట్ చేయొచ్చు. ఇలాగానే భోలక్పూర్ లో అంజుమన్ లో కూడా ఎక్స్ కార్పొరేటర్ వాజిద్ హుసేన్ దగ్గర అక్కడ కూడా మీరు ఈ అఫిడవిట్ సబ్మిట్ చేయొచ్చు. ఇలాగానే బజార్ ఘాట్ లో షేక్ అబ్దుల్లా సుహేల్ గారి ఆఫీస్ లో కూడా మీ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ మేము ఇంకా ఓల్డ్ సిటీలో కూడా వచ్చే రోజుల్లో మేము పెడతాం. ఇప్పుడు మేము ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇస్తున్నాం. ఎక్కడి నుంచన్నా వాళ్ళు కాల్ చేసి మేము నియరెస్ట్ లొకేషన్ మీకు చెప్తాం. ఆ నియరెస్ట్ లొకేషన్ ప్రకారం మీరు ఈ తొందరగా 8 days లోపల ఇవన్నీ నాకు వచ్చేసి, మీరు ఏం డాక్యుమెంట్ ఎక్కువ తీసుకొచ్చే అవసరం లేదు. ఓన్లీ మీ ఆధార్ కార్డు తీసుకురండి. ఆధార్ కార్డు తీసుకొచ్చి ఆ ఆధార్ కార్డు తోటి ఇన్ఫర్మేషన్ తోటి మేము ఒక అఫిడవిట్ తయారు చేస్తాం. అఫిడవిట్ లో కంప్లీట్ ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అఫిడవిట్ తయారు చేస్తాం. దాంట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి వాళ్ళ సంతకం చేసి మీరు ఆధార్ కార్డు కాపీ చేసి వెళ్ళిపోండి. మిగిలిన బాధ్యత అన్ని మాది, మా లీగల్ టీమ్ది. మేము సుప్రీంకోర్టులో తీసుకుపోయి ఫైల్ చేసి దానికి ఆర్గ్యూ చేసే వరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్యూనల్ లైన్స్ లో డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా మేము ఎన్ఆర్సీ చేస్తాం. హిందూ కానీ ముస్లిం కానీ డాక్యుమెంట్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయకుంటే డిటెన్షన్ సెంటర్కి పంపిస్తామని చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంట్ లో తమ స్పీచ్ లో వీఆర్ కమిటెడ్ టు ఎన్ఆర్సీ అని చెప్తున్నారు. దేశమంతా ఆర్థిక పరిస్థితితో బాధపడుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ 45 years లో లేని అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉంది. ఎకనామిక్ స్లో డౌన్ ఉంది. ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది. ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ నిడిసేసి మైండ్ డైవర్షన్ చేసే ప్రయత్నం చేసి ఇంత స్పీడ్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి యాక్ట్ చేయడం జరిగింది. దేశ ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి ప్రొటెస్ట్ చేస్తే ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, హోం మంత్రి గారు ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. ఇలా పబ్లిక్ కి మైండ్ డైవర్ట్ ఒకటి తర్వాత ఒకటి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. కొందరు లోక్సభలో సపోర్ట్ చేసినారు, రాజ్యసభలో బైకాట్ చేసినారు. మన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే సపోర్ట్ చేసినారు. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మేము ఈ ఎన్ఆర్సీ చేపియమని చెప్పడం జరుగుతుంది. కానీ సెంట్రల్ యాక్ట్ కి రెఫ్యూజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంకు రైట్స్ లేదు. వాళ్ళు చేస్తే కూడా ఆర్టికల్ 356 ప్రకారం వాళ్ళు డిస్మిస్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్, దే కెన్ ఇంప్లిమెంట్. ఇంకోటి, ఎన్ఆర్సీ ఇప్పుడు చేయము. ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా కాదు, ఇది సపరేట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వరకే ఉంటది అని కొందరు బీజేపీ లీడర్లు కూడా చెప్పడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామంలో అనిల్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వారి ఆధ్వర్యంలో డాక్టర్ అనిల్ ఉచిత వైద్య శిబిరంని నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రౌతు మహేశ్వరి రవి, ఎంపీటీసీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మొత్తం
అనుకున్నా ఎందుకంటే ఏమంటున్నాయి అర్థం కదా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో గరానా మోసం. నకిలీ బంగారాన్ని బంగారంగా నమ్మించి మోసం చేస్తున్న 4 అరెస్ట్. 2 లక్షల నగదు స్వాధీనం. నగరంలోని పాత బస్తీలో హుక్కా స్థావరాలపై పోలీసులు దాడులు. 40 హుక్కా పరికరాలు, 30 హుక్కా ఫ్లేవర్స్ స్వాధీనం. అమరావతిలోని మందడలో కొనసాగుతున్న రైతులు మహిళల దీక్ష. ముందస్తు చర్యగా టీడీపీ నేత బుద్ధా వెంకన్నను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విత్